అక్క ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు అంగన్వాడీ టీచర్గా ఎలా ఉన్నారు? మీరు ఎలాంటి వస్తువు కల్పిస్తున్నారు మీకు ప్రభుత్వం? అంగన్వాడీ సెంటర్కి రావాల్సిన సరుకులు స్టోర్ నుంచి అప్పుడు మేము తెచ్చుకుంటున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టాక్ బండి ద్వారా పంపిస్తామని చెప్తున్నారు. కానీ కొన్ని సెంటర్లకు అందుతున్నాయి, కొన్ని సెంటర్లకు అందడంలే. మేమే సెంటర్ల నుంచి 200, 300 ఆటో ఛార్జీలు పెట్టుకొని దింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని ఇంకా సెంటర్ రోజు ఒక యాప్ పేరుతో కొంచెం ఇబ్బందులు అవుతాయి. లేచిన నుంచి పొద్దున్నే బాత్రూమ్ ఫోటో కొట్టాలా, ప్రీ స్కూల్ ఫోటో కొట్టాలా, గుడ్డు ఫోటో పెట్టాలా, రకరకాల ఇది ఉండయినా. అప్పుడైతే ఏదో ఒక ఫోటో 2 ఫోటోలతో అయిపోతున్నది. ఇప్పుడు ఫోటోలు యాప్లు ఎక్కువైపోయినాయి. మిల్క్ యాప్ ఒకటి పెట్టినారు, దానికి MSK ఫింగర్ వేయాలా, మేము పోవాలా, ఫింగర్ వేసి అప్పుడు స్టాక్ పంచాల్సిన అవసరం ఉంది. THR డిస్ట్రిబ్యూషన్ అని FRS మళ్ళా తీసుకొచ్చినారు. గర్భవతులు ఫేస్ యాప్ పేరుతో ఎక్కడున్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి పోయినా, ఎక్కడికి వచ్చినా స్టాక్ తీసుకునేదానికి ఒకవేళ డెలివరీ అయినా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ముందున్న కొంచెం ప్రభుత్వము కొంచెం ఏదో కొన్ని యాప్లు తగ్గించినది, కానీ మా వేతనాలు మటుకు కొంచెం కూడా పెంచలేదు. ఈ ప్రభుత్వం గాని ఆ ప్రభుత్వం గాని ఇప్పుడు ఇక మీదట మా గౌరవ వేతనము అనేది చూసుకొని కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది మాకు ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే న్యాయం చేస్తుందో ఆ ప్రభుత్వానికి మేము సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తాం. అంగన్వాడీ టీచర్ గా ప్రభుత్వం మీకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నాయి? ఏమేమి శాలీలు గానీ వివిధ అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. మీ సమస్యలు ఎలా ఉన్నాయి? సమస్యలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. సెల్ ప్రాబ్లం ఉంది, రిజిస్టర్స్ లేవు, బయోమెట్రిక్ టయానికి స్పందించడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు పెట్టి గోరుముద్ద అనే కార్యక్రమం పెట్టి ఎంతో అద్భుతంగా చేస్తున్నాను ఈ రాష్ట్రంలో అంటున్నారు. కనీసం మీకు టీచర్లకు మీకు ఎలాంటి మేలు జరిగిందంటారు ఈ ప్రభుత్వంలో? గోరుముద్ద అనే పేరు మాత్రము ముద్దుగా పెట్టినారు, కానీ దానికి తగ్గట్టుగా మెనూ ఇవ్వడం లేదు. 5 గ్రాముల నూనె ఇస్తున్నారు. ఆ బిడ్డకు 5 గ్రాముల నూనె, పులిహోర, వెజిటబుల్ ఇవన్నీ అంటే కావు. అందువల్ల ప్రతి ఒక్కరికి మెనూ పెంచాలి, ఛార్జీలు కూడా పెంచాలి. మెనూ ఛార్జీలు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. మెనూ ఛార్జీలు 15 మంది పిల్లలు వస్తే కూడా ఆ డబ్బులు మాకు ఆ రోజు చేసేదానికి వంటకు సరిపోవటం లేదు. మాకు కుక్కర్లు ఇచ్చి ఇప్పుడు 2013లో ఇచ్చినారు. ఇంతవరకు కుక్కర్లు కుక్కర్లు పగిలిపోయినాయి. చాలా మందికి చేతులు ఎంత దెబ్బలు కూడా తగిలినాయి. ఇప్పుడు ప్లేట్లు లేవు, గ్లాసులు లేవు. ప్రతి ఒక్కటి మాకు అసౌకర్యంగానే ఉండదు. సెంటర్ అద్దెలు ఇలా కూడా సెంటర్ అద్దెలు సరిగా ఇవ్వటం లేదు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని పేరుకు మాత్రము పేరు పెట్టినారు, కానీ సంపూర్ణంగా అయితే ఇవ్వడం లేదు. ప్రతి ఒక్క అదనపు నిత్యావసర వస్తువుల పైన ఇవన్నీ ధరలు పెరిగినాయి, కానీ మా జీతాలు అయితే పెరగలేదు. ఇంతవరకు మాకు 26,000 వేతనం, కనీస వేతనం ఇవ్వమని మేము పోరాటాలు చేస్తున్నాం, అధికారులకు చెప్పుకుంటున్నాం, ధర్నాలు చేస్తున్నాం. ఏ దానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ మంత్ మేము సమ్మెకు పోవాలనేసి అనుకున్నాము, కానీ మాకు కూడా సమ్మెకు పోవాలని డైరెక్టర్ గారు 11వ తేదీకి వాయిదా వేసి ఉన్నారు. ఈ సమ్మెలో 11వ తేదీ మాకు 26,000 వేతనము మా డిమాండ్లకు ఒప్పుకుంటే మేము కూడా విరమించుకుంటాము, లేకపోతే 12వ తేదీ సమ్మెలోకి దిగుతున్నాము. ఖచ్చితంగా సమ్మెలోకి పోయి మా డిమాండ్లను ఒప్పుకునే చేయాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు ఈ అంగన్వాడీ టీచర్లు అవన్నీ గత ప్రభుత్వంలో ఈ సౌకర్యాలు ఎలా ఉన్నాయక? గత ప్రభుత్వంలో ఇన్ని యాప్లు అయితే లేవు. ముందు ఏదో చేస్తా ఉన్నాము, కానీ ఇన్ని యాప్లు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి మిల్క్ యాప్ అని, వైఎస్ఆర్ యాప్ అనేసి, పోషణ ట్రాకర్ యాప్ అని, మళ్ళా ఇది టాయిలెట్ అదొకటి పెట్టినారు, గుడ్లది పెట్టినారు. ఇన్ని యాప్లు అన్ని కలిపి మాకు ఎక్కువ పని భారం పెంచినారు. ఈ పని భారము మాకు ఎక్కువైపోతా ఉంది. మాకు పనికి తగ్గట్టు వేతనం లేదు. ఇంటి సమస్యలతో మేము అన్ని అప్పులు చేసి పిల్లలకు పెట్టుకుంటున్నాం. మా ఇంటి సంసారాలు వదిలేసినాము, పిల్లలకు పెట్టుకుంటున్నాము. పిల్లల్ని చూసుకునే సరిపోతా ఉంది మాకు. మా డిమాండ్లు 26,000 వేతనము, మా యాపులన్నీ తీసేసి ఒక యాపుగా పెట్టాలి, మాకు కనీస వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంగన్వాడీ టీచర్లుగా మీకు ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎలా అభివృద్ధి చెందారు? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు మాత్రం పెంచడం జరిగింది, కానీ అదనపు పనిభారం చాలా పెరిగింది. ఏ రాష్ట్రంలో లేవు, యాపులు
యాప్లు తెచ్చి వైఎస్ఆర్ యాప్ అని FRS యాప్ అని చెప్పి రకరకాల యాప్లు తెచ్చి పని ఒత్తిడి పెంచడం జరిగింది. కానీ తెలంగాణ కన్నా అదనంగా ఒక 1000 రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది. తెలంగాణలో ఇప్పుడు 13,500 రూపాయలు వర్కర్ కు వేతనం ఇస్తున్నారు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రము మాకు వేతనం పెంచలేనటువంటి పరిస్థితి. మేము చాలా సార్లు చెలో విజయవాడ కార్యక్రమం గానీ జిల్లా స్థాయిలో గానీ పోరాటాల ఉద్యమాలు చేసినాం. కానీ జగనన్న మాత్రం మా మీద దయ ఉంచి ఏ సమస్య పరిష్కారం చేయనటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అంగన్వాడీ కార్యకర్తలకు. రోజు రోజుకు పని భారం అవుతా ఉన్నది. ఈ కుటుంబాన్ని గురించి ఆలోచించే స్థితిలో కూడా మేము లేము. గత ప్రభుత్వంలో ఇలాంటి యాప్ కానీ ఇలాంటి కొన్ని కట్టడలు చేసేటి కానీ ఇలాంటి ఏమైనా ఉన్నాయక ఎవరి పని వాళ్ళకు కరెక్ట్ గా చేసుకోబోతున్నారా లేకపోతే ఇలాంటివన్నీ ఉన్నాయంటారా? గత ప్రభుత్వం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాకు 7,000 మాత్రం జీతం వస్తానింది. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో 3,500 పెంచడం జరిగింది. అందుకని 10,500 రూపాయలు వేతనం వచ్చేది. చంద్రబాబు నాయుడు మాత్రం పెంచడం జరిగింది హయాంలో. కానీ మాకు తగినంత ఆ టీడీపీ ప్రభుత్వ అధికారంలో కానీ మేము చేసిన పనికి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అంతో ఇంతో జీతాలు పెంచడం జరిగింది. పని ఒత్తిడి లేదు, ఇంత పని ఒత్తిడి లేదు. ఆ టీడీపీ హయాంలో చాలా పని చేసుకునే హ్యాపీగా మేము పని చేసుకునే వాళ్ళం, జీతాలు తక్కువైనా కూడా. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల యాపులు అయితేనేమి అన్ని అర్జెంటే. ఈ రోజు బాత్రూమ్ ఫోటో పెట్టమని చెప్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెల్లులు నాసిరకమైనటువంటి సెల్లులు అవి ఓపెన్ కావడం లేదు. అందరూ పర్సనల్ సెల్లులోనే బాత్రూమ్ ఫోటోలు పెడుతున్నారు. అంతేకాదు పాత మెనూ ప్రకారం మేము వంట చేసి పెడతా ఉంటే వైఎస్ఆర్ పేరు పెట్టుకొని కొత్త మెనూ సంపూర్ణ పోషణ అంటున్నాడు. మరి దానికి తగినట్టుగా కూరగాయ బిల్లులు ఇవ్వాలి మాకు, కానీ ఇవ్వడం లేదు. 5 గ్రాములు పిల్లవానికి నూనె ఇచ్చి మరి వెజిటబుల్ రైస్ చేయమంటారు, పులిహోర చేయమంటారు, సాంబార్ గాని పప్పు కూడా చేయమంటారు. వీటికి నూనె అయితే అదనంగా ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి అంగన్వాడీ కార్యకర్తలు చాలా ఇబ్బందికరంగా ఉండరు. అంతేకాదు గ్యాస్ బిల్లులు, ఈ రోజు గ్యాస్ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క పిల్లవాడికి 50 పైసలు ఇస్తున్నారు. ఒక్కొక్క సెంటర్ కు 150, 160 అంతకన్నా ఎక్కువ రానటువంటి పరిస్థితి. కార్యకర్తలు మేమే చేతి నుంచి డబ్బులు పెట్టుకుని ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తగా మేము విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నాము. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రము మా సమస్యలు పరిష్కరించడంలో చాలా మొండి వైఖరి అవలంబిస్తా ఉంది. సెంటర్ అద్దెలు నెల నెల రావు, జీతాలు సక్రమంగా రావు. అంతేకాదు వంట పాత్రలు సప్లై చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే అంగన్వాడీ కార్యకర్తల చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటా ఉన్నది. చాలా హామీలు ఇస్తాను, ఏ ఒక్కటి అమలు చేయనటువంటి పరిస్థితి. కాబట్టి అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలని, ఒక యాప్ పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ యాప్ అని, లేకపోతే మిల్క్ యాప్ అని, పోస్నా ట్రాకర్ అని యాప్లన్నీ రద్దు చేసి ఒక యాప్ పెట్టాలని, అలాగే కరోనా కాలంలో 10% జీతం కట్ చేసినారు అంగన్వాడీ కార్యకర్తలకు, హెల్పర్స్ కు, మినీ వాళ్లకు ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకేమో ఆ జీతం ఇచ్చినారు, మాకు మాత్రం అంగన్వాడీ కార్యకర్తలకు ఇవ్వనటువంటి పరిస్థితి. సెంటర్ అద్దెలు వాళ్ళు ఇచ్చేటి ఏ మాత్రం సరిపోవు. కార్యకర్తలు అప్పులు తెచ్చి ఈ రోజు సెంటర్లు నడుపుతున్నారు. అలాగే లబ్ధిదారులకు సేవలు కూడా చేస్తున్నారు. అంతేకాదు పాలు వైఎస్ఆర్ వాళ్ళు సప్లై చేసిన పాలు అయితే గనక ఒక రోజు స్టాక్ 2 రోజులకు 3 రోజులకు అన్ని సెంటర్లో పాలు ఉబ్బిపోయి చెడిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. దానికి కార్యకర్తలు మళ్ళీ అధికారులు ఏం చెప్తారంటే మీరు ఫోటోలు పెట్టండి, చెడిపోతే మీరు చెక్ చేసి తీసుకోండి అని చెప్తారు. మేము తీసుకునేప్పుడు సక్రమంగా ఉంటే మరుసటి రోజు పోతున్నటువంటి. కాబట్టి ఇది కాంట్రాక్టర్ లాభాలు వస్తున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. కోడిగుడ్లు కూడా నాణ్యమైన సప్లై చేయలేదు. కోడిగుడ్లు కూడా చాలా ఇబ్బందికరంగా తక్కువ సైజు వస్తున్నాయి. 50 గ్రాములు ఉండడం లేదు, నాణ్యంగా కూడా ఉండడం లేదు. ఒక పక్కేమో అంగన్వాడీ కార్యకర్తలు పని చేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కు. మరి మా సమస్యలు పరిష్కారం ఎందుకు మొండి వైఖరి అవలంబిస్తానని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టేగతులు ఉండవు. మాకైతే ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలకు 26,000 రూపాయలు వేతనం ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఓటేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.